జై తెలుగుదేశం. కావలి తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది? పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? పార్టీని నాశనం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే పార్టీని అభివృద్ధి పదంలో నడిపిద్దాం అనుకుంటున్నారా? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీ అభివృద్ధికి ఆర్నిసలు, రాష్ట్ర అభివృద్ధితో పాటు పార్టీ అభివృద్ధికి ఆర్నిసలు కష్టపడతా ఉంటే, కావలి తెలుగుదేశం మాత్రం పార్టీని నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కావలి నియోజకవర్గ తెలుగుదేశంలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ అందరికీ తెలిసినవే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారికంటే ఎలక్షన్స్ ముందు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఎలక్షన్ల తర్వాత వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అధిక ప్రాధాన్యం, అధిక పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? తెలుగుదేశం పార్టీలో సరైన నాయకులు లేరా? కావాలని తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే కుట్రతో ఏమన్నా జరుగుతున్నాయని అనుమానం కలుగుతుంది నాకు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గత 6 నెలల నుంచి పార్టీ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ అన్నీ దాదాపు 70% పదవులన్నీ కూడా ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత వచ్చిన వైసీపీ వాళ్ళతోటే భర్తీ చేశారు. ఇంతకు ముందంతా కూడా పార్టీ అధికారంలో లేకపోయినా కానీ, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ దాదాపు 70-80% తెలుగుదేశం వాళ్ళకి పదవులు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం 70-80% వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు వస్తున్నాయి. 20%-30% మాత్రమే టీడీపీ వాళ్ళకి పదవులు వస్తున్నాయి. నేను ఈ విషయం మీద పార్టీ దృష్టికి, జిల్లా పార్టీ దృష్టికి, టౌన్ పార్టీ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లాను. ఇదే విషయమై మంగళగిరి హెడ్ ఆఫీసులో కూడా, పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే నేను చేసిన ఫిర్యాదులు అసలు అధిష్టానానికి తెలిసినాయా లేదా? కావలి నియోజకవర్గం నుంచి, అంటే కావలి నియోజకవర్గం నుంచి పోయే ఫిర్యాదులన్నింటినీ అధిష్టానానికి చేరుస్తున్నారా లేదా? మధ్యలో ఎవరన్నా తొక్కేస్తున్నారా? ప్రతి చిన్న పదవి కాడి నుంచి పెద్ద పదవి వరకు అన్నీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. పార్టీ పదవులంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి. నామినేటెడ్ పదవులు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలి. ఎవరెవరికో ఇస్తున్నారు. అసలు వాళ్ళు ఎప్పుడు పార్టీకి పనిచేశారో కూడా తెలియదు. అదేమంటే స్టేజీల మీద గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తున్నాము అని చెప్తున్నారు. వాస్తవానికి వచ్చేసరికి 10%, 20% ఇస్తున్నారు. మిగతా 70-80% వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు. కొండబెట్టుకుంట ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వంలో 2 సార్లు చైర్మన్గా చేసిన వ్యక్తికి 3వ పదవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో 2 పర్యాయాలు, అంటే 4 సంవత్సరములు ఆయన కొండబెట్టుకుంట చైర్మన్గా ఉండి ఏం అభివృద్ధి చేశాడో నాకు తెలియదు. నాకు తెలిసి అక్కడ అభివృద్ధి జరగలేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం అభివృద్ధి జరిగింది. భక్తుల దగ్గర నుంచి దర్శనం టికెట్ల రూపేణా, లడ్డూ రేట్లు పెంచి వాటి రూపేణా డబ్బులు వసూలు చేసి బ్యాంకు బ్యాలెన్సులు మాత్రం పెంచారు. అంతకు మించి కొండబెట్టుకుంటలో ఎటువంటి అభివృద్ధి జరగల. 4 సంవత్సరంలో ఆయన చైర్మన్గా ఉంటే ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. దాతలు కూడా ఎవరూ ముందుకు రాలా. దేవస్థానం నందు ఎటువంటి ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిపేదానికి, భక్తుల సౌకర్యాలు ఇచ్చేదానికి ఎటువంటి దాతలు ముందుకు రాలా. ఎండోమెంట్ పరంగా ఎటువంటి అభివృద్ధి చేయలే. బ్యాంకు బ్యాలెన్సులు పెంచారు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలే. అటువంటి వ్యక్తికి ఆయన చాలా దైవభక్తి కలవాడు, చాలా మంచివాడు అనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు 3వసారి ఇవ్వడం ఎంతవరకు సబబు? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు
దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కొండబెట్టగుంట అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొంతమంది దాతల సహకారంతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఈవో ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, బాగానే ఉంది. మరి ఇంత అర్జెంటుగా ఆ వ్యక్తికి మూడోసారి ఎందుకు ఇప్పుడు చైర్మన్ పదవి ఇవ్వాలో నాకు అర్థం కావట్లా. ఇంతకు ముందు ఉన్న ఇప్పుడుండే ఈవో గారి మీద గతంలో చాలాసార్లు అనేక ఫిర్యాదులు, గత వైసీపీ ప్రభుత్వంలో కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వంలో కానివ్వండి, అతని మీద చాలా ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ చైర్మన్ అతని పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా కొండబెట్టగుంట మీద నేనే చైర్మన్ అనే విధంగా వ్యవహరిస్తుండడం, ప్రతి విషయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం, ఈవోకి ఆయనకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అంటే ఈవో గారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. అవి నిజమో అబద్ధం మనకైతే తెలియదు. వాళ్ళు ఎంక్వైరీ చేశారో లేదో కూడా తెలియదు. మరి ఈవోని ఎందుకు వెనకేసుకొస్తున్నారో కూడా నాకు తెలియదు. అంటే కావాలని వెనకేసుకొస్తున్నారా లేక అతను మంచి వ్యక్తి కూడా నాకు తెలియదు వాస్తవంగా. ఆ వాస్తవాలు అనేది దేవుడికి తెలియాలి. అంత అర్జెంటుగా ఆ వ్యక్తికి మూడోసారి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాలేదు. సరే, అతను ఏమన్నా తెలుగుదేశం పార్టీ వీరాభిమానే కాదు, కేవలం ఒక వ్యక్తి కోసం, ఎమ్మెల్యే కోసం మాత్రమే, ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోసం మాత్రమే నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి. ఆ రోజు బీపీఆర్ గారి సమక్షంలో గౌరవ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సమక్షంలో టవల్ వేసుకోవడానికి కూడా నిరాకరించాడు ఆ వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి మనం ఇప్పుడు మూడోసారి పదవి ఇవ్వడం సబబా? తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తుంది? అసలు ఏం చేయాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని మీరు? అంచెల వారీగా తెలుగుదేశం పార్టీని నాశనం చేసేదానికి పెద్ద కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ప్రతి పదవి వైసీపీ వాళ్ళకి. అట్లని ఏమన్నా ఆయన అభివృద్ధి ప్రదాత, బాగా అభివృద్ధి చేస్తాడు, దైవభక్తి కలవాడు అంటే ఏమీ లేదు. ఆయన బృందావనం కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాడంటే దానికి దేవుడి మీద భక్తితో కట్టించలేదు. దానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి, బృందావనం కాలనీలో ఉండే పాత వాళ్ళకి, కొత్తగా చేరిన వాళ్ళకి కాదులేండి, బృందావనం కాలనీ స్టార్టింగ్లో ఉన్న వ్యక్తులకి అందరికీ తెలిసిన విషయం అది. ఆయన వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఏమి చేపిలా గుడి గట్ల అక్కడ. సరే, అంత భక్తి కలవాడైతే దాదాపు చాలా రోజుల నుంచి, ఒక 5-6 నెలల నుంచి తిరుపతి లడ్డూలో అపవిత్రం జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. గత 10 రోజుల నుంచి అవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం మీద చాలా పెద్ద పెద్ద ఇష్యూలు జరిగినాయి. కనీసం వెంకటేశ్వర స్వామి అంటే భక్తి కలవాడు ఒక్కసారి కూడా దాన్ని ఖండించలా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్న వ్యక్తి కాదు, దైవభక్తి ఉన్నవాడు కాదు, అభివృద్ధి చేసే మెంటాలిటీ ఉన్నవాడు కాదు. ఇంకా ఏ రకంగా ఆయనకు మూడోసారి పదవి ఇస్తారు? పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? పార్టీ అధ్యక్షులు కానీ, పెద్ద నాయకులు కానీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంపేద్దాం అనుకుంటున్నారా? చచ్చిపోయింది అనుకుంటున్నారా? పార్టీని కార్యకర్తలని కాపాడుకుంటేనే, పార్టీ కార్యకర్తలు ఉంటేనే ఎలక్షన్స్లో మంచి ఇది వస్తుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే కేడర్ని, కార్యకర్తలని విస్మరిస్తారో పార్టీ నాశనం అవుద్ది. ఒక ఎమ్మెల్యే పబ్లిక్ మీటింగ్లో నా వెనక ఉండే పెద్ద పెద్ద నాయకులందరూ నన్ను వెనుపోటు పొడుస్తున్నారు, నాకు సహకరించట్లేడు అని చెప్పే స్థితికి కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని దిగజార్చారు. అది ఎవరు తప్ప నాకైతే తెలియదు. నిన్నటి రోజున జీవో రావడం, రేపటి రోజున ప్రమాణ స్వీకారం చేపించడం అంతా ఆగమేఘాల మీద అభద్రతాభావంతో జరుగుతున్నట్టే ఉంది. కానీ అదేదో కావాలని ఇచ్చేస్తున్నట్టే ఉంది. కానీ అతనేదో మంచి వ్యక్తి, అతను రావాలి, అతని చేతుల మీదుగా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగాలనే ఉద్దేశం ఉన్నట్టయితే నాకేం అనిపించలేదు. ఏదో గూడు పుట్టాని ఉంది వాళ్ళకి, ఏదో జరుగుతూ ఉన్నాయి అక్కడ.
వాటిని రహస్యంగా ఉంచేదానికి ఏమన్నా అదే వ్యక్తిని తెచ్చిపెట్టుకున్నారా? అక్కడ జరుగుతున్న అవినీతి లాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ బయటికి రాకుండా ఉండాలంటే అతనే ఉంటే బాగుంటుందని తెచ్చుకుంటున్నారో లేక వేరే వేరే కారణాలు అయితే నాకు తెలియదు. అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు. 4 సంవత్సరాలు అతను గతంలో 4 సంవత్సరాలు ఆలయ చైర్మన్గా ఉంటే బ్రహ్మోత్సవాలు కూడా సరిగ్గా చేయలేకపోయాడు. అతని సమయంలోనే రథం తగలబడిపోయింది. రథోత్సవాలు జరిపించాల, బ్రహ్మోత్సవాలు సరిగ్గా జరిపించాల. ఇంకా ఏం చూసి ఆయనకి ఇవ్వాలి? మూడోసారి అతనికి అతని దగ్గర ఏముందని మూడోసారి ఇవ్వాలి అతనికి? దైవభక్తి అంటే లేదు. అంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే బృందావన కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి బ్రహ్మాండంగా కట్టించాడు, అక్కడ తిరుమలలో జరిగినట్లు పూజా కార్యక్రమాలు జరగచ్చు, నేనేం కాదని చెప్పట్లేదు. కానీ దాని వెనుక ఉన్న పరమార్థం చాలా ఉంది. అది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకి, బృందావని కాలనీ వాసులకు మాత్రమే తెలుసు. అతని దైవభక్తి ఏందో, ఆ గుడి కట్టడం ఉండే వెనక ఉద్దేశం ఏమో. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయని వ్యక్తి ఇప్పుడు మళ్ళా వచ్చి ఏం అభివృద్ధి చేస్తాడని అతనికి మళ్ళీ ఆ పదవి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని కాపాడండి. నేను జిల్లా నాయకుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళాను, వాళ్ళు కూడా స్పందించలేదు. రాష్ట్ర నాయకుల దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాను, స్పందించలేదు. నేను 2 సార్లు కేంద్ర కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చొచ్చాను. ఆ కంప్లైంట్ అధినాయకత్వానికి చేరిందో లేదో కూడా తెలియదు. ఇట్లాగే ప్రతి నియోజకవర్గం నుంచే ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా అధినాయకత్వానికి చెందుతున్నాయో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, అక్కడ ఉండే ముఖ్య నాయకులు కానీ ప్రతి ఒక్కరిని కోరుతున్నా. మీకు కేంద్ర కార్యాలయం దాకా వచ్చి అక్కడ ఇచ్చే కంప్లైంట్లు మీ దాకా వస్తున్నాయా రాలేదా? వస్తే మీరు చర్యలు తీసుకుంటున్నారా లేదా? వాటిని బుట్టదాఖలు చేస్తున్నారా లేదా ఎమ్మెల్యేలు వాళ్ళ పలుకుబడితే వచ్చిన కంప్లైంట్లు అన్నింటినీ పక్కన పడేస్తున్నారా? ఏదో 1-6 తప్ప మిగతావన్నీ పక్కన పడేస్తున్నారా? నేను ఈ విషయం మీద ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ విషయం మీద 3 సార్లు మంగళగిరి కార్యాలయానికి వెళ్ళి కలిసి వచ్చాను. నాకు ఎటువంటి సమాచారం ఇవ్వాలి. అతనికి ఇస్తున్నామని కానీ, అతని మీద ఎంక్వైరీ చేసాము, అతను మంచి వ్యక్తి అని మాకు రిపోర్ట్ వచ్చింది. ఏ విధమైన ఇది ఇవ్వాల. జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడికి ఇచ్చానులేండి, అంతకు ముందు ఇవ్వలేదు, నూతన అధ్యక్షుడికి ఇచ్చా. అతను కూడా దాన్ని మిన్నకున్నాడు. ఏం జరుగుతుంది అసలు? కావలి తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది? కావలి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్క పదవి దాదాపు 70% వైసీపీ వాళ్ళకి ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన జిల్లా పదవులు కూడా అందరూ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే. పార్టీలు మారి అటు ఇటు పార్టీలు మారే వాళ్ళకే ఇచ్చారు. పార్టీకి సేవ చేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. టౌన్ పదవులు కానీ, వార్డు పదవులు కానీ, వార్డు ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ ఇష్టారాజ్యంగా అన్నీ వైసీపీ వాళ్ళకే ఇచ్చేశారు. ఇంత ముందంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పదవులు ఇచ్చినప్పుడు పార్టీ గెలవలేదా? మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఒక కుట్రపూరితంగా కావల్లో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేదానికి కుట్రలు జరుగుతున్నాయని నా అనుమానం. కొంతమంది తెర వెనక, కొంతమంది తెర ముందు వారి సలహాలు సూచనలతో జరుగుతూ ఉందని నా అనుమానం. పైలాన్ విధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, కేసులు పెడతామని ఎలక్షన్ ముందు మన గౌరవ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, మన ఎమ్మెల్సీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేస్తున్నారు. ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. 1.5 సంవత్సరం తర్వాత లోకేష్ గారు ఈ విషయమై అడిగితే నామమాత్రంగా ఏదో దాన్ని చలనం తీసుకొచ్చామని చెప్పి 4-5 జర్నలిస్టుని అరెస్ట్ చేసి తూతు మంత్రంగా దాన్ని ఆ కేసు నడిపిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఆ సమయంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చి ఉండొచ్చు. వాళ్ళని కాపాడడానికి కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా సహకరించి దాన్ని తొక్కిపెట్టడం చేసి ఉండొచ్చు. రకరకాలుగా జరుగుతున్నాయి. కానీ
తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం కావల్లో బాగాలేదు. నిన్న జీవో తీసుకొచ్చి రేపు ఉదయాన్నే ప్రమాణ స్వీకారం చేయించాల్సినంత అర్జెంట్ ఏముంది? అంత అభద్రతాభావం ఎందుకు? ఆయన అంత దైవభక్తి గలవాడు, నిజాయితీ గలవాడు అయితే పనులు జరుగుతున్నాయి కదా, అంత అర్జెంటుగా ఆగమేఘాల మీద అతను చేయించాల్సిన అవసరం ఏముంది? నా ఓటు వాళ్ళు ఎవరన్నా వ్యతిరేకిస్తారనే? పార్టీకి నిజమైన కార్యకర్తలు వ్యతిరేకిస్తారని భయమా? దయచేసి నేను కోరుకునేది ఒకటే, పార్టీకి పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వండి, పార్టీని కాపాడండి. తెలుగుదేశం పార్టీకి మంచి నాయకులు ఉన్నారు, కష్టపడి పనిచేసే నాయకులు చాలామంది ఉన్నారు. పార్టీలు మారొచ్చే వాళ్ళు స్వలాభాల కోసం చాలామంది పార్టీలు మారొస్తుంటారు. వాళ్ళు ఈరోజు ఏడుంటారు, రేపు ఇంకో చోటు ఉంటారు. అధికారం వస్తే పార్టీలు మారే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో అధికారం మారితే పార్టీ మారే వాళ్ళు దాదాపు సగం మంది ఉన్నారు ఇప్పుడుండే వాళ్ళల్లో. ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకుల్లో దాదాపు 80-90% వెళ్ళిపోతారు. మళ్ళా అధికారం మారంగానే అటు వెళ్ళిపోతారు. వాళ్ళ కారణాలు 100 కారణాలు ఉండొచ్చు వాళ్ళకి. కానీ తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళు, తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ మారరు. అది కష్టమైనా నష్టమైనా పార్టీలో ఉండే పార్టీకి సేవ చేయాలనుకుంటే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కనిపెట్టుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఒక ఎమ్మెల్యే లాంటి వ్యక్తి ఒక పబ్లిక్ మీటింగ్లో నాకు చిన్న నాయకులు సహకరిస్తున్నారు, పెద్ద నాయకులు సహకరించట్లేదంటే కావాలి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. ఆయనకి సంబంధించి ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు, మా బాధ మేము చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇవన్నీ మనసులో పెట్టుకొని పునరాలోచించి ఆ వ్యక్తికి 3వసారి ఇవ్వకుండా వేరే వ్యక్తిని ఎన్నుకుంటే మంచిదని నా ఉద్దేశం. దీని మీద కేంద్ర కార్యాలయానికి కూడా మళ్ళీ ఇంకోసారి కూడా ఫిర్యాదు చేసేదానికి నేను సిద్ధంగానే ఉన్నాను. జిల్లా అధ్యక్షుడికి కూడా చెప్పున్నాను, ఆయన కూడా స్పందించట్లేదు. ఒకవేళ రేపు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత కూడా నేను జిల్లా అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి